ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ కోడింగ్ ఏమాత్రం రాకపోయినా సరే లక్షల్లో ప్యాకేజీలు తెచ్చిపెట్టే టూల్ ఒకటుంది. అవును, నిజమే. మన కంప్యూటర్లో ఎప్పుడు కనిపించే ఆ పాత ఎక్సెల్ ఐకాన్ గురించే కదా మీరు చెబుతున్నది? కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ ఎక్సెల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైందన్నమాట. ఈ స్కిల్స్తో అద్భుతమైన కెరీర్ ఎలా నిర్మించుకోవచ్చో చూద్దాం. వామ్మో, అది నిజంగా పెద్ద విప్లవమే. ఏంటంటే చాలామంది ఎక్సెల్ అనగానే అదొక బోరింగ్ డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ అనుకుంటారు. అవును, నేను ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని. కానీ చిన్న స్టార్టప్ల నుండి పెద్ద కంపెనీల వరకు వ్యాపార నిర్ణయాలకు అదే కీలకం కదా. ఖచ్చితంగా. డేటా అనాలిసిస్కైనా లేక ఫైనాన్షియల్ ప్లానింగ్కైనా అదే గుండెకాయ. అయితే నాకు చిన్న పోలిక అనిపిస్తోంది ఇక్కడ. సాధారణ ఎక్సెల్ వాడటం అనేది గేర్లు లేని మాన్యువల్ సైకిల్ తొక్కడం లాంటిదనుకుంటే. భలే చెప్పారు. అప్పుడు ఏఐతో ఎక్సెల్ వాడటం అనేది ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ నడపడం లాంటిది అన్నమాట. అదే కదా. ఆ మోటార్ ఎలాగైతే మన శ్రమను తగ్గిస్తుందో ఇక్కడ ఏఐ కూడా అదే పనిచేస్తోంది. అవును. ఉదాహరణకు మనం ఫ్లాష్ ఫిల్ ఆప్షన్నే తీసుకుందాం. ఇప్పుడు వేలాది పేర్లున్న లిస్టుందనుకోండి. అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వేరు చేయాలి అనుకుందాం. అప్పుడు మనం జస్ట్ మొదటి 2 పేర్ల ప్యాటర్న్ టైప్ చేయగానే అందులోని లాజిక్ని ఏఐ క్షణాల్లో అర్థం చేసుకుంటుంది. ఓ, అంటే మిగతా పేర్లను దానంతటా అదే ఆటోమేటిక్గా వేరు చేస్తుందా? అవును, వందల కొద్ది పేర్లు ఇట్టే సెట్ అయిపోతాయి. ఇక మైక్రోసాఫ్ట్ కోపైలట్ అయితే ఏకంగా ఒక స్మార్ట్ అసిస్టెంట్లా పనిచేస్తుంది. స్మార్ట్ అసిస్టెంట్ అంటే మనం నేరుగా కమాండ్స్ ఇవ్వచ్చా? ఖచ్చితంగా. మనం జస్ట్ క్రియేట్ సేల్స్ సమ్మరీ అని టైప్ చేస్తే చాలు. వావ్! అంటే మొత్తం డేటాని స్కాన్ చేసి ఆ రిపోర్ట్స్ని మన కళ్ల ముందు ఉంచుతుందా? అవునండి. ఎక్కడెక్కడ ఏ ట్రెండ్స్ ఉన్నాయో పూర్తిగా విశ్లేషించి డాష్బోర్డ్స్నిచ్చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తోంది. అడగండి. డేటాని విశ్లేషించటం, డాష్బోర్డ్స్ తయారు చేయటం అంతా ఏఐ చేసేస్తే ఇకసలు మనుషుల అవసరమేముంది? చాలామందికొచ్చే సందేహం ఇదే. కానీ ఏఐ అనేది కేవలం మన వేగాన్ని పెంచే సాధనం మాత్రమే. అంటే డేటా అనలిస్ట్ ఉద్యోగాలు కనుమరుగైపోవా? అస్సలు కాదు. ఆ వచ్చిన రిపోర్ట్స్ని చూసి వ్యాపారానికి లాభం చేకూర్చే సరైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఆ వ్యూహం, తెలివితేటలు మనుషులకే ఉంటాయి. అవును, కరెక్ట్. అందుకే ఈ స్మార్ట్ టూల్స్ వాడటం తెలిసిన అనలిస్టులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది అంటారు. ఖచ్చితంగా. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది కానీ ఇది నేర్చుకోటానికి ఏళ్ల తరబడి సమయం పడుతుందేమో కదా? లేదండి, సరైన ప్లానింగ్ ఉంటే బేసిక్ ఎక్సెల్ని కేవలం 2 నుండి 4 వారాల్లో నేర్చుకోవచ్చు. ఓ, కేవలం నెల రోజుల్లోనా? మరి ఈ ఏఐతో కూడిన అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంగతి? దానికొక 2 నుండి 4 నెలలు పట్టొచ్చు. ఇక్కడ మనం భయపడాల్సిన పనేలేదు. అంటే ఉదాహరణకు పెద్ద పెద్ద టేబుల్స్లో డేటాని వెతికే వీలుకప్లాంటి ఫార్ములాలు కొంచెం కష్టంగా ఉంటాయి కదా? అవును. కానీ ఇప్పుడు నేరుగా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నా దగ్గర ఈ డేటా ఉంది, నాకు ఈ రిజల్ట్ కావాలి అని సాధారణ భాషలో ప్రాంప్ట్ ఇస్తే చాలు. వావ్! అంటే కేవలం అడిగితే అదే ఫార్ములా ఇచ్చేస్తుందా? ఫార్ములా ఇవ్వడమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది కూడా. అద్భుతం. అంటే మనకొక పర్సనల్ ట్యూటర్ ఉన్నట్లే అన్నమాట. అవును. ఇలా నేర్చుకుంటే డేటా అనలిస్ట్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ రోల్స్లోకి సులభంగా వెళ్ళవచ్చు. మరి వీరికి జీతాలెలా ఉంటాయంటారు? ఫ్రెషర్స్కైతే 2.5 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అదే కాస్త అనుభవం ఉన్నవారికి 20 లక్షలకు పైగానే ఉంటున్నాయి. భలే. కానీ ఇక్కడ నాకు చిన్న ప్రశ్న. కేవలం చాట్‌జీపీటీని అడిగి ఫార్ములాలు నేర్చుకుంటే ఇంటర్వ్యూలు క్రాక్ చేసేయగలరా? మీరు పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అదే కదా. సేల్స్ డాష్బోర్డ్స్ లేదా హెచ్ఆర్ అనలిటిక్స్ లాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ స్వయంగా చేస్తేనే కదా ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది. ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? అవును, థియరీకి ప్రాక్టికల్ నాలెడ్జ్కి మధ్య ఉన్న గ్యాప్ని పూడ్చాలి. ఇందుకోసం నరేష్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా కీలకం. నరేష్ ఐటీనా? వాళ్ళు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇస్తారు? వాళ్ళు కేవలం క్లాసులు చెప్పి వదిలేయరు. ఇండస్ట్రీకి అవసరమైన విధంగా రియల్ టైం డేటాతో ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ఓ, అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా. పైగా అనుభవజ్ఞులైన ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉండటం, ప్రతి విద్యార్థికి 24 గంటల సపోర్ట్ అందించడం వాళ్ల స్పెషాలిటీ.
వావ్! అలా అయితే కేవలం థియరీ సర్టిఫికేట్తో కాకుండా పూర్తి జాబ్ రెడీ ప్రొఫెషనల్స్గా బయటకొస్తారన్నమాట. అవునండి. నరేష్ ఐటీ ట్రైనింగ్ వల్ల ఆ రియల్ వరల్డ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అద్భుతం! అంటే ప్రతిరోజూ కేవలం 1 గంట ప్రాక్టీస్ చేస్తే చాలు, కోడింగ్ నాలెడ్జ్ ఏమాత్రం లేకుండానే ఎక్సెల్ మరియు ఏఐ కాంబినేషన్తో ఏ రంగంలోనైనా రాణించవచ్చు. 100% నిజం. ఈ టెక్నాలజీ మనకిచ్చే పవర్ అలాంటిది. మనమిందాక ఎక్సెల్ని ఒక ఎలక్ట్రిక్ బైక్తో పోల్చాం కదా, భవిష్యత్తులో అది ఇంకెంత అడ్వాన్స్ అవుతుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. అవును. త్వరలో వాయిస్ కంట్రోల్డ్ ఎక్సెల్ రాబోతుంది. అంటే మనం మాట్లాడితే చాలు పనులు జరిగిపోతాయి. వావ్! ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కూడా మరింతగా డెవలప్ అవుతాయి కదా. ఖచ్చితంగా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేయడం మరింత సులభమవుతుంది. నిజమే. ఒకవేళ రేపటి రోజున మనం కమాండ్ ఇవ్వక ముందే మన బిజినెస్ డేటాని పసిగట్టి ఎక్సెల్ దానంతటదే పరిష్కారాలను సృష్టించి మన ముందు పెడితే ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అనేది నిజంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఆసక్తికరమైన ప్రశ్న.